లక్ష్మి, ఎవరో వస్తున్నట్టున్నారు, ఫోన్ ఇవ్వు. విహారి గారు, ఎవరో వస్తున్నారు, ఉంటాను. లక్ష్మి, ఇంకొక క్షణం అన్నా విహారి గారికి నేను గర్భవతిని అనే నిజం చెప్పేసేదాన్ని. లక్ష్మి, నువ్వు గర్భవతివని మీ వాళ్ళకి చెప్పలేదేంటమ్మా? ఏమ్మా, మీ వారు వాళ్ళు మంచివారు కాదా? చాలా మంచివాళ్ళు. మరి మంచివాళ్ళైతే ఇంకేంటమ్మా నిజం చెప్పడానికి? సరే, నువ్వు బాధపడకమ్మా, సమస్యలేమున్నా సర్దుకుంటాయి. విహారి గారు, లక్ష్మి, ఎన్ని రోజులు నా మాంగళ్యాన్ని దాచాను, మన బంధాన్ని దాచాను. ఇప్పుడు మీ దగ్గర ఇంకో విషయం కూడా దాచాల్సి వస్తుంది విహారి గారు. మనకి శత్రువులు ఎక్కువయ్యే కొద్దీ ధైర్యం తగ్గుతూ ఉంటుంది. ఎంతమంది శత్రువులున్నా నువ్వు నా పక్కన నిల్చుంటే భయాన్ని జడిపించే అంత ధైర్యంగా నీ పక్కన నిలబడతాను. నా కడుపులో ఉన్న బిడ్డకి మీ ధైర్యం, మీ జ్ఞానము, మీ తెగింపు రావాలి, కానీ మన తలరాతలు మాత్రం బిడ్డకి రాకూడదు. లక్ష్మి, ఆ సూర్యుడు కూడా గ్రహణం పట్టిన కొన్ని నిమిషాల్లో ఆ గ్రహణం వదిలిపోతుంది. కానీ మనకి మాత్రం సంవత్సరాలుగా పట్టిన గ్రహణం ఎప్పటికీ వీడనంటుంది. ఇంకా మనమంటే మీరు నేను కాదు విహారీ గారు, మన బిడ్డ కూడా మనతో త్వరలో కలవబోతున్నాడు. కానీ వాణ్ణి మీకు ఈ సమాజానికి పరిచయం చేసే అదృష్టం ఉంటుందో లేదో తెలీదు. మన మధ్యనున్న ఈ అంతరం త్వరలోనే అంతమవుతుంది. తాగుడు మూతల్ని కట్టిపెట్టి అందరికీ తెలిసిన రోజు నువ్వు నాతో ఆనందంగా ఉన్న క్షణాలను నీ జీవితంలో ప్రతిరోజు ఉండేలా చేస్తాను. నాకు ఏ ఆనందాలు అక్కర్లేదు, మీ ఆనందమే నా ఆనందం. లక్ష్మి, లక్ష్మి, బావని కోర్టుకు వెళ్లకుండా ఆపుతానని అమ్మంది. ఏం చేస్తుందో ఏంటో. బావేమో కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అమ్మ ఎక్కడుంది? లారీ గారు, నేను కాసేపట్లో స్టార్ట్ అయిపోతున్నాను. మీరు రెడీయే కదా? నేను కూడా కోర్టుకే బయలుదేరుతున్నాను విహారి గారు. కాసేపట్లో లక్ష్మిని కూడా స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొస్తారు. మనం ఎలాగైనా సరే ఇవాళ మనం లక్ష్మికి బెయిల్ తీసుకురావాలి సార్. సరే విహారి గారు, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సరే సార్, నేను బయలుదేరుతున్నాను, మీరు బయలుదేరండి. అమ్మా, అమ్మా, బావ కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. నువ్వు ఎలాగైనా బావని ఆపుతానన్నావు కదా, ఏం చేస్తున్నావు? శాస్త్ర, అయ్యో అలా పడిపోయేమిటి? శాస్త్ర, విహారీ! అమ్మా, ఏంటమ్మా అలా తోసేసావు? నోరు ముయ్యవే. ఇదంతా ఆ విహారీ గారిని కోర్టుకు వెళ్లకుండా ఆపాలని ప్లాన్ చేశాను. నువ్వు కంటిన్యూ చేయి. అయ్యో, శాస్త్ర పడిపోయిందిరా.
సహస్ర సహస్ర ఏమైంది? అయ్యో సహస్ర అయ్యో ఏమైందమ్మా? సహస్ర నీకేం కాలేదు కదా? అయ్యో నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు కదే, ఇలా పడిపోయావంటే ఇప్పుడు ఎలాగా? అమ్మా నా కడుపులో నొప్పి వస్తుందమ్మా. విహారి, సహస్ర కడుపులో నొప్పంట్రా. ఇలాంటి టైంలో పడిపోతే చాలా ప్రమాదం రా. సహస్ర బాగా నొప్పిగా ఉందా? బావా నొప్పి తట్టుకోలేకపోతున్నాను బావా. విహారి, వెంటనే సహస్రని హాస్పిటల్కి తీసుకెళ్తావు. అత్తయ్య అది ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీ బిడ్డ తన కడుపులో ఉందిరా. ఆ కడుపులోని బిడ్డకి ఏ ప్రమాదం వస్తుందో ఏంటో నాకు చాలా భయంగా ఉందిరా. రే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. రా పట్టుకో. అమ్మా ఏయ్ బయటికి రా. సహస్ర, అమ్మా ఇంకా సహస్ర. అమ్మా అమ్మా నొప్పమ్మా. సహస్ర కంగారు పడికే. అమ్మా అమ్మా కాసేపు ఓర్చుకోవే, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నావు. బాబా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. నా కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఏంటో. ఏం కాదు సహస్ర, కంగారు పడుకో. విహారి త్వరగా రా. వెళ్తున్నాను అత్తయ్య. బాబా నిన్ను ఈ రోజు కోర్టుకు తీసుకెళ్తున్నాం, పద. బాబా మన బిడ్డకి ఏం కాదు కదా. నాకేమైనా పర్వాలేదు బాబా. సహస్ర నీకేం కాదు, నువ్వు టెన్షన్ పడుకో. సహస్ర ఎవరికి ఏమీ కాదు, నువ్వేం కంగారు పడకు.